హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారండి, గార్డెనింగ్ ఎలా చేస్తారు, గార్డెన్లో మొక్కలు ఎలా పెంచుతారండి, పువ్వులు బాగా వస్తున్నాయి కదా, ఏమేమి ఇస్తారు మొక్కలకి అని అడిగారు. అందుకని జస్ట్ నేను ఎలాగో ఈ వర్క్ పైన చేస్తూ ఉన్నాను, అందుకని చూపిస్తూ ఉన్నానండి. ఇది రోజ్మెరీ ప్లాంట్. మొక్కలన్నీ కూడా నాటిన తర్వాత చాలా రోజులకి ఇలాగా పైన అంతా కూడా పైన లేయర్ గట్టిగా అయిపోతుంది అనమాట. సో మనము 10 డేస్కి కానీ 15 డేస్, 10 డేస్ అవసరం లేదులేండి, నెలకు ఒకసారైనా అట్లీస్ట్ ఇలా పైన లేయర్ అంతా కూడా ఇలా స్క్రూ డ్రైవర్ లాగా కొద్దిగా ఉంటాయి కదా, వాటితో మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత కంపోస్ట్ అండి, వర్మీ కంపోస్ట్ నేను తెచ్చాను. మొన్న నర్సరీ మేళా జరిగింది కదా, అక్కడ ఒక బ్యాగ్ తీసుకున్నాం 25 కేజెస్ది. సో ఆ కంపోస్టు ఒక్కొక్క మొక్కకి ఇలాగా సాయిల్ అంతా కూడా పైన లేయర్ లూజ్ చేసుకొని కొంచెం కొంచెంగా వేయాలండి. టూ మచ్గా వేయకూడదు, తక్కువ వేసినా పర్లేదు. ఇలాగా నెలకు ఒకసారి చేస్తే మొక్కలకి పువ్వులైనా కాయలైనా చాలా బాగా వస్తాయి అన్నమాట. యాక్చువల్గా మెయిన్గా పైన లేయర్ అనేది మనకి గట్టిగా అయిపోతుంది కదా, అది కూడా అడిగారు. ఆ పైన లేయర్ నార్మలే అండి, పైన హార్డ్గా అయిపోతుంది. అప్పుడప్పుడు మనం లూజ్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ చేయడం వల్ల మనం ఏవైనా ఇలాగా ఏదైనా ఇచ్చినప్పుడు మనకు కంపోస్ట్ కానీ లేకపోతే ఎప్సమ్ సాల్ట్ కానీ పుల్ల మజ్జిగ ఏవైనా ఇచ్చినప్పుడు పోషకాలు మొక్కలకి ఈజీగా అవి పీల్చుకోవాలి, మొక్క ఎదగాలి అంటే పైన లేయర్ అనేది మనకి గుల్లగా ఉండాలన్నమాట, లోపల కూడా గుల్లగా ఉండాలి. అందుకనేసి మనము ఈ వర్మీ కంపోస్ట్ అవన్నీ కూడా వేస్తాము. దాంట్లో ఉన్న ఎర్త్ వామ్స్ మనకి మట్టిని గుల్లగా చేస్తాయి అన్నమాట. అందుకనేసి మనము యూజ్ చేస్తూ ఉంటామండి. నేనైతే అసలు మంత్కి ఒకసారి ఇలా ఏం వర్మీ కంపోస్ట్ వేయను, బట్ ఈసారి తెచ్చాను కాబట్టి ఎవ్రీ మంత్ ఇలా వేద్దాము అని అనుకున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటామండి, గుర్తున్నప్పుడు తెచ్చినప్పుడు వేస్తాము. నార్మల్గా నేను యూజ్ చేసేది ఏంటంటే కూరగాయలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే ఏదైనా జ్యూస్ చేశాను అనుకోండి ఆ పల్ప్, అలాగా అవన్నీ ఒక 1 డే క్యాన్లో అలాగే పెట్టేసి నెక్స్ట్ డే వేస్తానన్నమాట మొక్కలకి. అది చాలా బాగా పనిచేసిందని నాకు అనిపించింది. ఈ మొక్కకు చూడండి, గులాబీ మొక్కకి మొగ్గలు ఎన్ని వచ్చాయో. ప్రతిదానికి మొక్క చాలా హెల్తీగా ఉందండి. నేను అబ్జర్వ్ చేసింది ఒక 15 to 20 డేస్ అవుతుంది ఇలాగా కూరగాయలు కడిగిన నీళ్ళు ఇవ్వబట్టి చాలా చేంజ్ గమనించాను నేను మొక్కల్లో. అంతకుముందు చెప్పాను కదా, చాలా రోజులు పట్టించుకోలేదన్నమాట, అన్నీ డల్ అయిపోయాయి. సో ఇప్పుడైతే మళ్ళీ యాక్టివేట్ అయినట్టు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పుదీనా ఇలాంటివి మనము ప్రూనింగ్ చేసేసుకోవాలండి, కంప్లీట్గా కింద వరకు కట్ చేసేసుకోవాలి అప్పుడైతేనే ఫ్రెష్గా మళ్ళీ చిగుర్లు వస్తాయి, పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తాయి. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ అని చెప్తూ ఉంటాను కదా, కొడైకెనాల్ నుంచి తెచ్చింది. ఇది కూడా కంప్లీట్గా ప్రూనింగ్ చేసాము. మళ్ళీ ఇలా కొత్తగా చిగుర్లు వచ్చి తీగలు వచ్చి ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. చాలా హెల్తీగా పెరుగుతూ ఉంది ప్లాంట్ అయితే. కొన్ని మొక్కలు ఎలా ఉంటాయంటే ఓల్డ్ అయిపోతే అవి నిర్జీవంగా అయిపోతాయండి, అందుకనేసి మళ్ళీ ప్రూనింగ్ చేయాలి. గుండు మల్లెలు ఇప్పుడు సీజన్ కదా, అందుకనేసి నేను మొత్తం ఆకులన్నీ పీకేసాను అనమాట. సో కొత్త చిగుర్లు వచ్చి వాటికి మొగ్గలు వస్తాయి. ఈ టొమాటో కూడా చెర్రీ టొమాటో నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నానండి ఈ మొక్క. బట్ ఇవి పట్టించుకోలేదు, నేను పైకి వెళ్ళలేదు. ఒక 2 డేస్ అంతే ఇలా మాగిపోయాయి. 2-3 పళ్ళు అయితే పావురాలో మేబీ పక్షులో తినేసాయి అనమాట. సో అందుకనేసి మిగతావన్నీ కోసేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇంకా పక్షులు తిన్న ఉన్నాయి కదా, దాంట్లో ఇంకొంచెం విత్తనాలు అయితే ఉన్నాయి. సో అవి కూడా ఎందుకు వేస్ట్ చేయడము అనేసి జస్ట్ ర్యాండమ్గా కుండీల్లో అలా చల్లేసానండి. అలా చల్లేస్తే ఏంటంటే మనకి చిన్న చిన్న మొలకలు వస్తాయి. అప్పుడు మనము వేరే పాట్లో నాటుకోవచ్చు అనమాట. చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. నేనైతే ఆ రోజే రసం చేశాను, రసంలోకి వేసేసాను అనమాట. ఇలాగ కొంచెం కొంచెం కొరికి పెట్టాయి. సో వాటిని నేను ఏదైనా ర్యాండమ్గా కుండీల్లో వేసేసి జస్ట్ అలా పైన పిండేసానండి. దాని మీద జస్ట్ లైట్గా సాయిల్ వేసేసినా సరిపోతుందన్నమాట, మట్టి. ఇలాగా చాలా బాగున్నాయి చూడ్డానికైతే, టేస్ట్ కూడా బాగుంటాయండి ఇలాంటివి. నేనేంటంటే ఇంకా రసం చేస్తూ ఉన్నాను, ఆ రోజే ఫ్రెష్గా వేసేద్దాము అని రసంలోకి వేసేసాను అనమాట. ఇవి తొందరగా కూడా మగ్గుతాయి. ఇలాగ మనం పండించుకున్నవి గార్డెన్లో ఏ కూరగాయ అయినా సరే లేతగా తొందరగా మగ్గుతాయండి. ఇలాగ జస్ట్ పైన మట్టి చల్లేస్తే సరిపోతుంది. మంచి విత్తనాలు అయితే కనుక మనకి ఈజీగా మొలకలు అనేవి వస్తాయండి. ఈ మధ్యకాలంలో టొమాటోలు అయితే అస్సలు నాకు రానే లేదనమాట. చాలాసార్లు కొన్న టొమాటోలతో వేసాను కానీ రాలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ
కూరగాయలు కడిగిన నీళ్ళలో కొన్ని టొమాటోలు ఏమైనా చెడిపోతే అలాగా కొన్ని పీసెస్ తీసి వేస్తూ ఉన్నాను. బట్ చూడాలి వస్తాయో రావో. గార్డెన్లో అయితే ఫ్లవర్స్ ఈరోజు ఇన్ని వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత రీసెంట్గా ఐకియాకి వెళ్ళాను కదా, అక్కడ నేను ఇవి తెచ్చుకున్నానండి. 50 రూపీసా గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా. ఇవి చిన్న ప్లాస్టిక్వి పాట్స్ లాగా యూస్ చేద్దామని నేనైతే తెచ్చుకున్నాను. ఇవి హ్యాంగింగ్ పాట్స్ లాగా యూస్ చేయాలనుకుంటూ ఉన్నానండి. మా ఇంటి బాల్కనీలో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే కనుక నేను కొన్ని ప్లాంట్స్ ఇలాంటి వాటిలో పెట్టానన్నమాట. అవి కలర్వి, బట్ నాకు ఈసారి కలర్వి దొరకలేదండి. అందుకనేసి ఇంకా వైటే ఉన్నాయి. వైట్ ఒక 4 అయితే ప్రస్తుతానికి తెచ్చుకున్నాను. వీటికి ఏంటంటే నేను బాటమ్ సైడ్ ఇలాగ స్క్రూ డ్రైవర్తో వేడి చేసుకొని హోల్స్ పెట్టేస్తానండి. ఎందుకంటే మనకు సాయిల్ నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళాలి కదా, అందుకనేసి అన్నిటికీ హోల్స్ పెట్టుకొని రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. హ్యాంగింగ్ ప్లాంట్స్ వేద్దాము అనేసి. ఈ పాట్స్ ఎస్పెషల్లీ ఈ ప్లాస్టిక్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా స్పూన్స్ అలా కట్లరీ పెట్టుకోవడానికి యూస్ చేస్తారు. బట్ నేనైతే బయట ఎండకి ఇవి పెట్టా కూడా ఎన్ని సంవత్సరాలైనా అసలు విరిగిపోలేదండి. చాలా స్ట్రాంగ్ అనమాట. ఐకియాలో ఈ మెటీరియల్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్. అందుకనేసి నేను ఇవి మళ్ళీ బయట ఏం తెచ్చినా కూడా విరిగిపోతూ ఉన్నాయండి హ్యాంగింగ్ పాట్స్. అందుకనేసి ఇవి ఇలాగ యూస్ చేద్దామని తెచ్చుకున్నాను. అన్నిటికీ కూడా ఇలాగ హోల్స్ పెట్టేసుకున్నాను. ఈ మాత్రం సైజులో హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి ఇవైతే. ఇలాగా మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. వర్త్ ఇట్ అనిపిస్తుంది. చాలా ఇయర్స్ వస్తాయన్నమాట. ఇలాగ 4 తీసుకున్నాను కదా, పైకి తీసుకెళ్ళి వీటిలో చిన్న పువ్వులు వచ్చే మొక్కలు వేద్దాము అనేసి ఇలాగా మామూలు మట్టి ప్లస్ కోకోపిట్, వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపేసి ఇలాగా చిన్న చిన్న మొక్కలు అయితే నాటి పెట్టాను. ఇవి ఈజీగా వస్తాయండి, ప్రాబ్లం అయితే లేదు ఈ మొక్కలు అయితే. అందుకనే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఎండగా ఉందన్నమాట. మా వారు నేను పైన ప్రతి కుండీలోనూ సాయిల్ లూజ్ చేసేసి వర్మీ కంపోస్ట్ వేసి వచ్చాము. సో ఎండకి వెళ్ళామన్నమాట. 10 o'clock అలా వెళ్ళి చేసాము. సో అందుకనేసి ఇంకా కిందికి వచ్చాక నన్నారే మా వారు ఊరు నుంచి తెచ్చారనమాట. ఈ నన్నారే ఏంటంటే అడుగునంతా కూడా ఇలాగా పాకం, మేబీ పాకం చక్కెర పాకం చేసినట్టున్నారు. అడుక్కు వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు అనిపించింది అడుక్కు వెళ్ళడమే బెస్ట్లే, ఎక్కువ షుగర్ తీసుకోకూడదు అనేసి. బట్ నెక్స్ట్ టైం తెచ్చుకోనండి నేను. ఇలాగా చక్కెర పాకంతో చేస్తున్నారు కాబట్టి నాకు ఐడియా లేదు, అందుకనే మా వారితో తెప్పించుకున్నాను. నెక్స్ట్ టైం అయితే తీసుకోను. బట్ ఏదైనా మంచి ఏమంటారు ఇది నన్నారే మిక్స్ ఉంటే గనక ఎవరైనా సజెస్ట్ చేయండి. నేనైతే అది అలాగా తీసుకుందాం అనుకుంటున్నా. ఏదైనా మంచి కంపెనీది ఉంటే తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సమ్మర్లో నన్నారే జ్యూస్ తాగితే చలవ చేస్తుంది. చాలా పోషక విలువలు ఉంటాయన్నమాట ఇందులో, అందుకనేసి తాగాలంటారు. బట్ జెన్యూన్గా ఉండే నన్నారే మిక్స్ అయితే బెస్ట్ కదా అనేసి. ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇది యాక్చువల్గా సోడాతో అయినా తాగొచ్చు, వాటర్తో అయినా తాగొచ్చు. మేమైతే వాటర్తో తీసుకుంటాము. వాటర్ వేసేసి జస్ట్ ఇంకా మళ్ళీ షుగర్ కానీ ఏది కానీ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ లెమన్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ స్క్వీజ్ చేసుకొని కలిపి తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పచ్చు. నన్నారేకి సంబంధించినవి వేర్లు కూడా దొరుకుతాయి మనకి. అది ప్రాసెస్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఇంట్లో చేసుకుందామంటే చూడాలండి కమింగ్ వీడియోస్లో. నేను ఒకవేళ అది ఈజీ అయితే మటుకు తప్పకుండా చేసి మీకు చూపిస్తాను. ఇలాగ ఒక చిన్న ఐస్ క్యూబ్ అయితే వేసుకున్నాము. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ వస్తుంది అనేం కాదు, వచ్చేసింది. చాలా చాలా వేడిగా ఉంది కదా, అందుకని ఏవైనా ఇలా జ్యూసులు అయితే తాగాలనిపిస్తూ ఉంది. ఆ తర్వాత చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి, సింక్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలాగా సింక్లో నుంచి అప్పుడప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోవడానికి ఇలాగా ఒక సాచెట్ ఇది వేసేసాము అంటే మనకి మంత్కి ఒక్కసారైనా వేసుకోవాలండి. ఇలా వేస్తే ఏంటంటే లోపల వరకు అది ఏదైనా అడ్డం ఉన్నా లేకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. లోపల ఏమైనా పార్టికల్స్ ఉన్నా కూడా చాలా వరకు క్లీన్ అయిపోయి వెళ్ళిపోతాయి. అందుకనేసి చిన్న సాచెట్ వేసేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒక 1/2 hour అలా పెట్టేసాము అంటే మనకి లోపల నుంచి మనకి ఆ బ్యాడ్ స్మెల్ కూడా రాదు, క్లీన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ఒక మగ్ వాటర్ వేసేయచ్చు. ఇలా అప్పుడప్పుడు అయితే కంపల్సరీ చేసుకోవాలండి కిచెన్ సింక్లో అయితే. జస్ట్ ఎవరికైనా ఐడియా లేకపోతే అనేసి చెప్తూ ఉన్నాను. ఒక చిన్న సొల్యూషన్ లాగా ఉంటుంది కదా తెలిస్తే, అందుకోసం.
ఆ శాచెట్స్ కూడా మనకి బిగ్ బాస్కెట్లో దొరుకుతూ ఉన్నాయండి. ఆ తర్వాత ఇంకా మా వారు మార్కెట్లో తెచ్చారనమాట గ్రీన్ పీస్. సీజన్ కదండి, సీజన్ అప్పుడు అంతా మేము ఇలా తెచ్చుకుంటాము. 1 కేజీ తెస్తారు మా వారు. నేనైతే ఒలిచే ఓపిక సాహసం చేయనమాట అస్సలు. మా వారే ఒలిచేస్తారు. ఆయనకి చెప్పేస్తాను ఇంకా ఒలచమనేసి. లేదు అంటే ఆయనకి తెలుసు నేను అలాగే పెట్టేసి వేస్ట్ చేస్తాను అని. ఆయనే ఒకరోజు తీరిక చేసుకొని ఏదైనా వీకెండ్ ఇలా ఒలిచి పెట్టేస్తారు. నేనైతే ఉప్మాలోను, కిచిడీలోను, అలా ఏవైనా కర్రీస్లోనూ వేసేస్తూ ఉంటానండి. తొందరగానే అయిపోతాయి నాకు. యాక్చువల్గా సీజన్ అయిపోయే లోపల ఇలా చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మార్కెట్ నుంచి ఇలాగా కాకరకాయలు కూడా తెచ్చారు. ఈసారి ఎందుకో కాకరకాయలకి ఇలాగ కాడ ఏమంటారు అది అలా వచ్చిందనమాట. కాడలాగా వచ్చింది. ఇలా భలే ఉన్నాయి. ఇలా హ్యాంగ్ చేసుకుంటే అరటి పండ్లు హ్యాంగ్ చేసి పెడుతూ ఉంటారు కదా మామూలుగా షాప్స్లో, అలాగా చాలా బాగుంది చూడడానికి. అందుకని జస్ట్ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాను అలా పట్టుకొని. మీకు కూడా చూపించాను. ఆ తర్వాత ఇంకా సరుకులు తెచ్చారనమాట మా వారు. అందులో ఈ బ్రౌన్ రైస్ తెప్పించుకున్నానండి. ఇది కంప్లీట్ బ్రౌన్ రైస్ కాదు, సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. ఇంతకుముందు బకెట్లో ఉన్నదైతే బాగా బ్రౌన్ రైస్ అండి. అది చాలా హార్డ్గా ఉందన్నమాట, తినడానికి అసలు అవ్వట్లేదు. సో అదైతే నేను ఇంకా దోశ పిండికి వేసేసుకుందాము దోశలు చేసుకునేటప్పుడు అనేసి దాన్ని సపరేట్ కంటైనర్లో వేసి ఇంకా ఈ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్డ్ రైస్ యూస్ చేద్దాము అని ఈ బకెట్లో పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. జస్ట్ 1 కేజీ తెప్పించుకున్నానండి ఈసారి. ఎందుకంటే ఫస్ట్ యూస్ చేద్దాము, ఆ తర్వాత కంటిన్యూషన్ అనేది ఉన్నప్పుడు మళ్ళీ మిగతా తెప్పించుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఒకసారి ఏమైంది, 5 కేజెస్ తెప్పించుకున్నానండి సింగిల్ పాలిష్డ్ రైస్. అది ఎందుకో సరిగా లేదనమాట. దాంట్లో నుంచి వైట్ పురుగులు అలాంటివన్నీ వచ్చేసాయి. బాగా పాడైపోయిందనమాట రైస్ అంతా కూడా. ప్లస్ దాని పక్కనే నాకు వైట్ రైస్ కూడా ఉంటుంది. సో అదైతే 25 కేజెస్ ఉంటుంది. అది కూడా పాడైపోతుందేమో అనేసి ఇలా తెప్పించుకున్నాను. తక్కువ క్వాంటిటీనే తెప్పించుకున్నాను. ఇదైతే సింగిల్ పాలిష్డ్ రైస్ ఈజీగా తినేయచ్చండి, ప్రాబ్లం ఉండదు. మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే రోజులంతా కూడా ఇంకా ఇద్దరము ఇలాగ సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటాము. మిగతా డేస్ అయితే ఇద్దరికి కూడా, మా బాబుకి మా వారికి వైట్ రైస్ పెట్టేస్తూ ఉన్నానండి. మళ్ళీ సపరేట్గా ఇద్దరికి చేయలేను కదా, అందుకనేసి. ఒకసారి ట్రై చేయండి, సింగిల్ పాలిష్డ్ రైస్ బాగుంటుంది. మరీ హార్డ్గా కష్టంగా అనిపించదు, ఈజీగా తినేయచ్చు. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా మనం తీసుకోగలుగుతాం అన్నమాట రెగ్యులర్గా. ఆ తర్వాత మధ్యాహ్నం కోసము నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తూ ఉన్నానండి. చాలా రోజులు అయిపోయింది పచ్చళ్ళు చేసి. సో మా బాబుకి అయితే మార్నింగ్ తనకి టొమాటో రైస్ పెట్టించేసాను. ఇంకా మా వారికి నాకు ఇలాగా బీరకాయ పచ్చడి చేస్తూ ఉన్నాను. ఈ సీజన్ అంతా కూడా మనకి పండు మిరపకాయలు మార్కెట్లో వస్తున్నాయి కదా. పండు మిరపకాయలు ఎప్పటి వరకు అవైలబుల్లో ఉంటాయో అప్పటి వరకు తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయంట, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఆ సీజన్లో వచ్చే ఏ ఫ్రూట్ అయినా వెజిటబుల్ అయినా కంపల్సరీ మనం ఇంటేక్ తీసుకోవాలి అంటారు. అందుకనేసి నేను పండు మిరపకాయలు తెప్పించుకొని పచ్చిమిర్చి బదులు పండు మిరపకాయలు వేసి పచ్చడి చేశాను. పండు మిర్చితో ఎక్స్పెషల్లీ పికిల్స్ పెట్టుకున్నా లేకపోతే ఇలాగ పచ్చళ్ళు చేసుకున్నా పప్పులోకి వేసా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రీసెంట్గా టొమాటో పండు మిర్చి పికిల్ పెట్టాను. చాలా ఈజీ మెథడ్ అండి. ఒకసారి తప్పకుండా ఆ వీడియో చూడండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది, చాలా చాలా బాగుంది. నేనైతే ఆయిల్ తక్కువ వేసుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి. రియల్గా చేసుకునేట్టయితే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా బీరకాయ పచ్చడి చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుందన్నమాట టేస్ట్ కూడా. ఈరోజు అయితే నేను బీరకాయ పచ్చడి చేశాను. ఆ తర్వాత ఇంకా సింగిల్ పాలిష్డ్ రైస్ చేసుకున్నాము. అలాగే పచ్చిపులుసు చేశానండి. మా వారు నేను ఉంటే మటుకు ఇలాగ సింగిల్ పాలిష్డ్ రైస్ చేసుకుంటాము. ఇదేంటంటే మనం వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం అలా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అద్దరిపోద్ది. ఆ తర్వాత పచ్చిపులుసు చేశాను. మా వారికి పచ్చిపులుసు చాలా ఇష్టం అనమాట. తనకి ఇష్టమైన పద్ధతిలో చేశానండి. మీకు ఒకసారి ప్రిపరేషన్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. అలాగే బీరకాయ పచ్చడి కూడా చూపించానండి. ఎవరైనా చూడలేదంటే చూడండి, చెక్ చేయండి ఒకసారి. ఆల్రెడీ వీడియోలో చూపించాను కంప్లీట్ రెసిపీస్ అండి ప్రీవియస్ వీడియోలో, అందుకని ఇప్పుడు చూపించలేదు. జస్ట్ మా లంచ్ అయితే సింపుల్గా ఇలాగా చేసాము. చాలా చాలా టేస్టీగా కుదిరాయండి. అన్నీ సింపులే,
బట్ సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. లంచ్ అయితే మా వారు నేను కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. వడియాలు కూడా అమ్మ చేసిన వడియాలండి, ఊరు నుంచి పంపించారు. వడియాలు కూడా వేయించాను. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి, కొన్ని పనులు ఉన్నాయన్నమాట. హ్యాండ్ వాషర్ అవన్నీ అయిపోయాయి. సో మళ్ళీ ఫిల్ చేద్దాము అనేసి ఇలాగా అన్నీ చేస్తూ ఉన్నాను. లంచ్ అయిపోయిన తర్వాత ఏవైనా ఇలా పెండింగ్ వర్క్స్ ఉన్నా లేకపోతే ఏవైనా పనులు ఉన్నా చేసేసుకుంటానండి. కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తానన్నమాట ఆఫ్టర్నూన్. ఈ హ్యాండ్ వాషర్కి బాటిల్ అయితే ఐకియాలో తీసుకున్నానండి. చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే గాజు పగిలిపోవు మీ ఇంట్లో అని అనుకుంటే, పిల్లలు లేరు, చిన్నపిల్లలు యూజ్ చేయట్లేదు అనుకుంటే చాలా బాగా ఉంటాయి. లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటాయండి. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉన్నాను. ఒక 3 పెట్టుకున్నాను అనమాట ఇంట్లో. ఒకటి కిచెన్లో, ఒకటి డైనింగ్లో, ఒకటి బాత్రూంలో పెట్టుకున్నాను. సో అలా యూజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐకియాలో కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, బెస్ట్ ఐటమ్స్ ఉంటాయి, చీప్ ప్రైస్ ఉంటుందన్నమాట. అందుకనే చెప్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా అలాగే సరుకులు తెచ్చారని చెప్పాను కదా. సో ఈ సేమియా కూడా ఇంకా ఫిల్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. నాకైతే మా వారు బయటికి వెళ్తూ ఉన్నాను, ఏదైనా సరుకులు తెస్తానన్నప్పుడు కొన్ని గుర్తొస్తాయండి. మళ్ళీ బిగ్ బాస్కెట్లో కొన్ని కంపల్సరీ చేస్తాను. మొత్తం అయితే తెప్పించుకోవడానికి కుదరట్లేదన్నమాట. లిస్ట్ రాస్తాను కానీ బట్ ఖచ్చితంగా దాంట్లో కొన్ని అయితే మర్చిపోతాను. ఇంకా ప్రతిసారి ఖచ్చితంగా బిగ్ బాస్కెట్లో కొన్నైనా ఆర్డర్ చేస్తానన్నమాట. ఇలా అయిపోతూ ఉంటుంది. మీకు కూడా ఇలా అవుతుందా అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాగా ఇంకా ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. ఆఫ్టర్నూను కాస్త టైం ఉందన్నమాట, కాస్త రిలాక్స్గానే ఉన్నాను. అందుకనేసి ఇవాళ అయితే గుమ్మడికాయ తెప్పించానండి. ఈ గుమ్మడికాయ సూప్ చేద్దాము, విస్మయ ఫుడ్ అయినా ఈ సూప్ చూపించారు ఎప్పుడో చాలా కాలం కిందట. సో అలాగే చేద్దాము అని నేనైతే ప్రిపేర్ చేశాను. చాలా బాగుందండి. టేస్ట్ యూనిక్గా ఉందన్నమాట. అంటే మనము రెగ్యులర్గా గుమ్మడికాయ అయితే అస్సలు తీసుకోము మేమైతే. సో ఇలా సూప్ లాగైనా లేకపోతే జ్యూస్ లాగైనా తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే సూప్ చేద్దాము అని ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా సూప్ తాగేస్తారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే 1 kg అనమాట. నేను యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి పెట్టింది ఎందుకు అనేసి మా బాబుని తెమ్మంటే ఇలా చిన్న సైజ్ది తెచ్చాడు. సో ఇలాంటివి మనకి సూప్కి చాలా బాగుంటాయండి. ఇలా గ్రీన్ కలర్లో ఉన్నవి, లోపల ఎల్లోష్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే విత్తనాలు తీసేస్తూ ఉన్నాను. విత్తనాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను కదా, అందుకనేసి ఇంకా పిల్లలు తీసుకోకపోతే బాగుండదు తాగకపోతే అనేసి ఫస్ట్ అయితే విత్తనాలు తీసేస్తూ ఉన్నాను. బట్ మీకు అలవాటు అయితే కనుక విత్తనాలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే అందులో ఉన్న పోషకాలు కూడా మనం తీసుకున్నట్టు అవుతుంది. ఇలాగా ఫస్ట్ అయితే నేను సీడ్స్ అన్నీ తీసేసి మనకి పైన ఉన్న తొక్కనంతా పీల్ చేసేసుకోవాలన్నమాట. స్కిన్ అంతా ఈజీగా పీల్ అయిపోతుందండి. ఈ పీలర్ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. ఏంటో ఈ వీడియోలో అంతా ఐకియా ప్రోడక్ట్స్ ఎక్కువ కనపడుతూ ఉన్నాయి నాకు కూడా. అన్నీ చిన్నవే బట్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇలాగా పీల్ చేసేసుకున్నాను. ఇదైతే ఈజీగా పీల్ అయిపోయిందండి. బట్ ఇంకొకటి మనము డిస్టి కోసం పెడుతూ ఉంటాం కదా, ఇంకొక గుమ్మడికాయ, అదైతే కొంచెం హార్డ్ ఉంటుంది. ఇదైతే నాకు సాఫ్ట్గా ఉంది, ఈజీగా అయిపోయింది. ఇలాగా ఒక హాఫ్ మాత్రమే నేను ఇలాగ సూప్ చేయడానికి తీసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసాను. చాలా ఈజీ అండి ప్రాసెస్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్, ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న వెజిటబుల్ అంటే ఫస్ట్లో గుమ్మడికాయ ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో చెప్తూ ఉన్నారు కదా వీడియోస్లో, గుమ్మడికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. సో అది కూడా మన వంటల్లో యాడ్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఆ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి. అందుకనేసి నేను అయితే గుమ్మడికాయ అసలు ఇయర్లీ 1 or 2 కూడా చేయనండి చెప్పాలంటే. అందుకనేసి ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నానమాట. మీరు కూడా ఎవరైనా అలవాట్లేదు ఇలాంటి కర్రీస్ తినడం అనుకుంటే ఇలా స్టార్ట్ చేయండి, బాగుంటుంది. ఇలాగా గుమ్మడికాయ అంతా కూడా చిన్న చిన్న పీసెస్గా తరిగేసి ఒక ప్యాన్లో ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్లోకి ఇలాగ గుమ్మడికాయలు వేసి ఒక 1 ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే పుదీనా
ఒక 15 ఆకులు అలా తీసుకొని ఉంటాను. మావి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయన్నమాట పైన గార్డెన్లోవి. సో నేనైతే కొన్నే తీసుకున్నాను. బయట కొన్నవైతే కొంచెం ఎక్కువ తీసుకోండి. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇదంతా బాయిల్ అయ్యేటప్పుడే వెల్లుల్లిపాయలు ఒక 2 వేసాను. యాక్చువల్గా లాస్ట్లో తిరగమాత వేసేటప్పుడు వేసుకోవచ్చు, బట్ నోటికి తగలకూడదు అనుకుంటే ఇప్పుడే వేసి ఉడకపెట్టేయాలన్నమాట. ఇలాగా బాయిల్ అయిందా లేదా అని మనం జస్ట్ ఫోర్క్ని ఇలా గుచ్చి చూసుకుంటే లోపల వరకు వెళ్ళింది అంటే బాగా ఉడికిపోయినట్టే అండి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఒక 15 మినిట్స్లో ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ వాటర్ అంతా కూడా మనం ఏం పడేయమండి, యూస్ చేసుకుంటాము రెసిపీలో. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. యాక్చువల్గా అంతకుముందు కాస్త చల్లారాలన్నమాట ఇవన్నీ కూడా, లేకపోతే మొహం మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైనా బిగినర్స్ ఉంటారు కదా, అందుకనేసి చెప్తూ ఉన్నాను. బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఆ లోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో మీ దగ్గర జొన్నపిండి ఉంటే 2 టేబుల్ స్పూన్ల జొన్నపిండి తీసుకోవాలండి. తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట, మాడిపోకుండా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు కొంచెం థిక్గా వద్దు, లైట్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు. జొన్నపిండి కానీ రాగి పిండి కానీ అలా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీలో అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం చల్ల వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. కొంచెం లైట్గా వేడిగా ఉంది అనుకుంటే కూల్ వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఆల్రెడీ మనం జొన్నపిండి వేయించి పెట్టుకున్నాం కదా, జొన్నపిండి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అంతా కలిపి మెత్తటి ప్యూరీ లాగా చేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే 1 కేజీ గుమ్మడికాయ తెచ్చాను కదండి, దాంట్లో హాఫ్ చేశాను. సో అలా కాకుండా ఇంకా హాఫ్లో హాఫ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది, అందుకనేసి చెప్తూ ఉన్నాను. నేను కూడా ఫస్ట్ టైం చేశాను కదా, ఐడియా కోసం మీకు చెప్తూ ఉన్నాను. ఇలాగ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎవరైనా డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచిగా పోషక విలువలు కూడా అందుతాయన్నమాట. ఆ తర్వాత తిరగమాత వేసుకోవడానికి ఓన్లీ నెయ్యి మాత్రమే యూజ్ చేయాలండి. నెయ్యి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఆవాలు కాకుండా మనము ఇందులో స్పెషల్గా వాము వేస్తామన్నమాట. ఈ 2 వేసుకోవాలండి. ఇవి వేసుకొని కాస్త వేగిన తర్వాత దాన్ని మనం ఈ సోప్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా యూనిక్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అందులో స్పెషల్గా చెప్పాలంటే చాలా హెల్తీ కూడా, అందుకనే చెప్తున్నారు. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారండి, సూప్ తాగేస్తారు. ఎందుకంటే మామూలుగా గుమ్మడికాయ తినడానికి ఎవ్వరు ఇష్టపడరు కదా, ఇలా చేసామనుకోండి ఈజీగా మనం తీసేసుకుంటాం. చాలా బాగా కుదిరిందండి, పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలా చేయాలి అని అనుకుంటే మీరు జస్ట్ నేను చెప్పాను కదా 1 కేజీకి 500 గ్రామ్స్ చేశాను నేను. 500 గ్రామ్స్కి 2 టేబుల్ స్పూన్ జొన్నపిండి తీసుకున్నాను కదా, దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇంకొంచెం తక్కువ క్వాంటిటీలో అన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఫైనల్గా సాల్ట్ వేసాను, అలాగే పెప్పర్ కూడా వేసుకోవాలండి. లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేయాలి, అదైతే వీడియోలో మిస్ అయిందనమాట. ఒక హాఫ్ లెమన్ దాకా స్క్వీజ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. వేడిగా అలా తీసుకుంటే మనకి ఇంకా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుందండి. కొంచెం మనం జొన్నపిండి వేసాం కదా, అందుకనే కన్సిస్టెన్సీ కొంచెం మనకి సూప్ కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్గా వస్తుంది. సో మనకి స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. డిన్నర్ చేయకుండా స్కిప్ చేసి ఇలా కూడా తీసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే మా బాబుకి ఇలా సర్వ్ చేస్తూ ఉన్నానన్నమాట. తనకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా గుమ్మడికాయే కాకుండా మనము క్యారెట్ సూప్ చేసుకోవచ్చు, అలాగే వెజిటబుల్ సూప్ చేసుకోవచ్చు, తర్వాత టొమాటో సూప్ చేసుకోవచ్చు. బోల్డ్ అని సూప్స్ ఉంటాయండి, బట్ గుమ్మడికాయ సూప్ అనేది అన్నిటికంటే హెల్తీ అని చెప్పచ్చు. ఇలాగా వచ్చిందనమాట. అందరూ ఏం చేస్తూ ఉన్నారండి, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఐకియా ఫిబ్రవరి సేల్ ఏంటి అనేది కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే ఐకియాకు వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా చూసి వెళ్ళండి, మీకు ఏదైనా మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని వాటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట, అందుకనే చెప్తూ ఉన్నాను.
అంతేనండి ఈరోజు నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.